మృకందు మరుద్మతి దంపతులు సంతానము కొరకు శివుడిని ప్రార్థించగా వారి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వారికి 16 సంవత్సరములు మాత్రమే జీవించే తెలివైన కుర్రవాడు కావాలో లేదంటే పూర్ణాయుష్యు కలిగిన మందబుద్ధి గల కుమారుడు కావాలనో కోరుకోమన్నారు. అంతట దంపతులు తెలివైన కుర్రవాడే కావాలని కోరుతారు. అలా మార్కండేయుడు జన్మిస్తాడు. మార్కండేయుడు కూడా తల్లిదండ్రుల వలె పరమ శివభక్తుడు. అతడు చిన్ననాటి నుండి శివనామస్మరణ చేస్తూ పెరిగాడు. అతని 16వ ఏట అతనిని తీసుకుపోవటానికి యముడు రాగా మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెడతాడు. అంతటా శివుడు ప్రత్యక్షమై అతనిని మరణము నుండి తప్పిస్తాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని నిత్యము పఠించడం వలన మరణభయం నుంచి తప్పించుకోవచ్చని చెబుతారు. మరి ఈ మంత్రం యొక్క అర్థం చూసుకుంటే, పరిమళాలు వెదజల్లుతూ ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించే ఓ త్రినేత్రుడా, బాగా పండిన దోసపండు ఎలా అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చెట్టు నుంచి విడదీయబడుతుందో అలాగే మమ్మల్ని కూడా బంధాలన్నిటి నుండి విడదీసి మోక్షము సిద్ధించేలా ప్రసాదించు దేవా అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. మరి ఈ శ్లోకాన్ని నిత్యము పఠించాలి అని కోరుకుంటూ ఇటువంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.